పురాణాల్లో రాక్షసులు ఎలా ఉంటారో పుస్తకాలు చదివితే తెలుస్తుంది. సినిమాలు చూసినా కొంత అవగాహనొస్తుంది. కాని అచ్చం మనలాగే మనతో పాటే తిరిగే రాక్షసులను గుర్తుపట్టటం సాధ్యమేనా? అయితే ఈ సమస్యను అగ్రరాజ్యంలో ఒకటైన బ్రిటన్ దశాబ్దాలుగా అనుభవిస్తోంది. దాన్నుంచి ఎలా బయటపడాలో తెలియక సతమతమవుతోంది. తమను ఈ ఊబి నుంచి బయటపడేసే దేవుడెవరా అని ఎదురుచూస్తోంది అన్నా ఆశ్చర్యపోవాల్సిందేమీ లేదు. బ్రిటన్ను వణికిస్తున్న ఈ రాక్షసులెవరో తెలుసా? ఒంటరిగా టీనేజ్ అమ్మాయి కనిపిస్తే మనుషుల్లా కనిపించే వీళ్లలోని రాక్షసుడు బయటకొస్తాడు. టీనేజ్ అమ్మాయిలతో కూడా వారికి పనిలేదు. 10 ఏళ్లు దాటని పసిమొగ్గలు కనిపించినా అంతే. వారిలో మృగాళ్లు బయటకొచ్చేస్తారు. చాక్లెట్లలో లేదా కూల్ డ్రింక్స్లో డ్రగ్స్ అలవాటు చేస్తారు. ఆ తర్వాత వారి చుట్టూ తిప్పుకుంటారు. ఆపై వేధింపులకు దిగుతారు. అమాయకులైన అమ్మాయిల 100 ఏళ్ల భవిష్యత్తును ఒక్క రోజులోనే చిదిమేస్తారు. వీళ్లంతా సింగిల్గా కనిపించే నటోరియస్ గ్యాంగ్స్. ఈ గ్యాంగ్లను గ్రూమింగ్ గ్యాంగ్స్ గా పిలుస్తున్నారు. ఇప్పుడు ఈ గ్యాంగ్స్ ను ఎలా ఏరివేయాలో దాదాపు 2 ఏళ్లుగా బ్రిటిష్ ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. కానీ వారికి ఒక మార్గం మాత్రం తెలియటం లేదు. ఇక ప్రజలంతా ఆశ్చర్యపోయే అసలు విషయమేంటంటే బ్రిటన్ను పీడిస్తున్న ఈ గ్రూమింగ్ గ్యాంగ్ మొత్తం పాకిస్తాన్కు చెందిన బ్రిటిష్ పౌరులు కావటమే ఇక్కడ భయం గొలిపే అంశం. గ్రూమింగ్ గ్యాంగ్స్ ఈ పేరు మనకు కొత్తే అయినా బ్రిటన్కు కొత్తేమీ కాదు. పైగా ఈ గ్యాంగ్స్ పేరు వింటే యూకేలోని తల్లిదండ్రులు చిగురుటాకులా వణికిపోతారు. ఇంట్లో టీనేజ్ అమ్మాయిలున్న ఏ పేరెంట్స్కు కంటిమీద కునుకు ఉండదు అంటే ఈ దట్టి గ్యాంగ్స్ ఎంత క్రూరంగా వ్యవహరిస్తాయో అర్థం చేసుకోవచ్చు. టీనేజ్ అమ్మాయిల దగ్గర్నుంచి యుక్త వయసులో ఉన్నవారు ఎవరైనా సరే, వారికి తెలిసిన వాళ్లైనా తెలియని వాళ్లైనా మెల్లగా మాటలు కలిపి వ్యక్తిగత సంబంధాలు ఏర్పరచుకుంటారు. తెలిసి తెలియని వయసులో వారి భావోద్వేగాలను వాడుకుంటూ ఇతర అవసరాలకు వినియోగించుకోవటం, లైంగిక అవసరాలకు వాడుకోవటం, వేధింపులకు పాల్పడటాన్నే ఈ గ్రూమింగ్ అంటారు. ఈ తరహా క్రిమినల్ సమూహాలనే గ్రూమింగ్ గ్యాంగ్స్ గా పేర్కొంటారు. బ్రిటన్లో 1990లలో తొలిసారిగా ఇలాంటి గ్రూమింగ్ గ్యాంగ్స్ అరాచకాలు చాప కింద నీరులా విస్తరించాయని గుర్తించారట. మరి 1990లోనే గుర్తించినా ఎందుకని అడ్డుకట్ట వేయలేకపోయారు? టీనేజ్ యుక్త వయసు ఆడపిల్లలపై వీరి ఆకృత్యాలను మాటల్లో చెప్పటం కష్టం. ఏ టీనేజ్ అమ్మాయి అయినా ఈ గ్యాంగ్ వలలో పడిందంటే దాదాపుగా ఆమె జీవితం శాశ్వతంగా నాశనమైనట్టే లెక్క. అంతగా వారి జీవితాల్ని ఈ గ్యాంగ్స్ మార్చేస్తాయి. ఇప్పుడు బ్రిటన్ పార్లమెంట్లో దీనిపైనే తీవ్రమైన చర్చ నడుస్తోంది. The J report on Rotherham and other reports on Telford and Oxford, there appear to have been upwards of 250,000 young white girls raped in this century, very largely by Muslim men. And given these girls are usually raped several times a day for years, so, my lords, what is the government's answer to the Chief Constable of Northumberland? Grooming gangs ఆడపిల్లల్ని తమ లైంగిక అవసరాల కోసం వాడుకుంటాయి. డ్రగ్స్, చెడు వ్యసనాలకు బానిసలను చేసేస్తాయి. ఆడపిల్లల్ని అక్రమ రవాణా చేసేందుకు ఏమాత్రం వెనుకాడవు. టీనేజ్ అమ్మాయిలను నిత్యం మత్తులోనే ఉంచుతూ తమ దగ్గరున్న వాళ్లను వేరే గ్యాంగులకు అప్పగించేస్తారట. దానికి బదులుగా డ్రగ్స్ లేదంటే డబ్బులు తీసుకుంటారు. ఈ డేంజర్ గ్యాంగులకు ఎదురు తిరిగే ధైర్యం చేసిన అమ్మాయిలను అత్యంత సునాయాసంగా అంతం చేసేస్తారు కూడా. వ్యక్తిగతంగా పరిచయాలు పెంచుకుంటారు, లేదంటే ఆన్లైన్ ద్వారా తమ వలలో పడేట్టు చేస్తారు. ఇప్పటికే కొన్ని వేల మంది బాలికలు గ్రూమింగ్ గ్యాంగ్స్ అరాచకాలకు బలైపోయారు అనే అంశం బ్రిటన్ పార్లమెంట్ను కుదిపేస్తోంది. ఈ గ్యాంగ్స్ బారిన పడి చిత్రవద అనుభవించిన టీనేజర్ల అంశంలో అధికారిక లెక్కలు చెప్పటం కష్టమే. వాళ్లు బతికున్నారో లేదో కూడా తెలిసే అవకాశం అసలే ఉండదు. అందుకే ఈ గ్యాంగ్స్ అంటేనే బ్రిటన్ వాసులు వణికిపోతున్నారు. నరరూప రాక్షసుల ఉచ్చులో తమ కుమార్తెలు పడకూడదని ఆ దేవుణ్ణి వేడుకుంటూ ఉంటారు. కానీ ప్రస్తుత సోషల్ మీడియా యుగంలో టీనేజ్ అమ్మాయిలను కాపాడుకోవటం తల్లిదండ్రులకు కూడా కష్టంగానే మారుతోంది. 10 ఏళ్ల క్రితం గ్రూమింగ్ గ్యాంగ్స్ అరాచకాలకు సంబంధించి ఓ రిపోర్టు వెల్లడైంది. 1997 నుంచి 2013 వరకు 1400 మంది ఆడపిల్లలు ఈ రాక్షసుల బారిన పడ్డారట. మరో ఉదంతంలో కనిపించకుండా పోయిన అమ్మాయిల కేసును రోథర్హామ్ స్కాండల్ గా గుర్తించారు. కొన్నేళ్లపాటు ఆ కేసు మూలాల్లోకి దిగి విచారించిన నేషనల్ క్రైమ్ ఏజెన్సీ దానికి ఆపరేషన్ స్టవ్ వుడ్ గా నామకరణం చేసి దర్యాప్తు చేసింది. ఈ కేసులో 11 ఏళ్లు 15 ఏళ్లు ఉన్న 2 అమ్మాయిలను 7 పాకిస్తానీ బ్రిటన్ పౌరులు కొన్నేళ్లపాటు దారుణంగా వాడేశారట. అది నిరూపణ కావటంతో 42 ఏళ్ల మొహమ్మద్ అమర్, 44 ఏళ్ల మొహమ్మద్ సియాబ్, 39 ఏళ్ల యాసర్ అజైబే,
49 ఏళ్ల మొహమ్మద్ జమీర్ సాదిక్, 43 ఏళ్ల అబీద్ సాదిక్, 38 ఏళ్ల తాహిర్ యాసిన్, 37 ఏళ్ల రమీన్ బారీ అనే గ్రూమింగ్ గ్యాంగ్ మెంబర్స్కు శిక్ష వేశారు. అందరి శిక్షలు కలిపితే 100 ఏళ్లకు పైబడే శిక్ష పడిందట. గ్రూమింగ్ గ్యాంగ్స్ ను అణచివేసేందుకు ప్రత్యేకంగా టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేయాలని భావిస్తున్నారు. మరోవైపు ఇలాంటి దారుణ కేసులో బ్రిటన్ న్యాయ వ్యవస్థ కూడా ఏమాత్రం చలనం లేని రీతిలో వ్యవహరిస్తోంది అన్న విమర్శలు తీవ్రతరమవుతున్నాయి. యూకేకు పాకిస్తాన్కు మధ్య ఎక్కడ విభేదాలు పొడసూపుతాయో అనే ఆలోచనతో బ్రిటన్లోని పసిపాపలపైన జరుగుతున్న దారుణాలను చూసి చూడనట్టుగా ఉంటున్నారన్న విమర్శలు పార్లమెంట్ ఎదుర్కోవాల్సొస్తోంది. ఇప్పటికే అరెస్టైన గ్రూమింగ్ గ్యాంగ్ సభ్యుల్లో మెజారిటీ వ్యక్తులు బ్రిటన్ పాకిస్తానీయులే అని తేలినట్టుగా పలు నివేదికలు వెల్లడించాయి. రాజకీయంగా ఉన్న లొసుగులను వాడుకుని పాకిస్తానీయులు బ్రిటన్ టీనేజర్లను టార్గెట్ చేస్తున్నట్టు ఆ నివేదికలు తేల్చినట్టు బ్రిటన్ మీడియాలో కథనాలొచ్చాయి. అది కూడా ఇప్పటి మాట కాదు, ఎన్నో ఏళ్ల ముందు నుంచే ఈ గ్యాంగ్స్ లో పాకిస్తానీయుల ప్రమేయం ఉందన్న వాదనలు వినిపిస్తున్నాయి. కానీ పాకిస్తాన్ మాత్రం బ్రిటన్ ఆరోపణలను కొట్టిపారేస్తోంది. ఇదే సమయంలో ఈ గలీజ్ గ్యాంగ్స్ విషయం 1970ల నాటి నుంచే ఉందంటున్నారు మరికొంతమంది విశ్లేషకులు. అయితే అప్పట్నుంచి ప్రభుత్వాలు సరిగ్గా స్పందించలేదనే ఆరోపణలున్నాయి. పైగా గ్యాంగ్స్ బారిన పడ్డ అమ్మాయిల విషయంలోనే కఠినంగా వ్యవహరించాయి. టీనేజ్ అమ్మాయిలపై వేశ్యలు అనే ముద్ర వేయటం, వారి లైఫ్ స్టైల్ను నిందించటం వంటివి చేశాయి అనే ఆరోపణలు సైతం ఉన్నాయి. ఇదే సమయంలో గ్రూమింగ్ గ్యాంగ్ సభ్యులు ఇతర దేశాలకు చెందినవారు కావటంతో చర్యలు తీసుకుంటే జాతిద్వేషానికి కారణమవుతుందనే ఉద్దేశంతో ప్రభుత్వాలు సైతం చూసి చూడనట్టుగా వ్యవహరించాయి. మరి ఇప్పుడు పరిస్థితి చేయి దాటిపోతూ ఉంటే బ్రిటన్ పార్లమెంట్, బ్రిటన్ న్యాయ వ్యవస్థ ఏం చేస్తాయనేదే చూడాల్సిన అంశం.